చదువుకున్న ఈ 13వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 3 భాగాలుగా మనము ధ్యానం చేయబోతున్నాం. ఈ మొదటి 3 వచనాలు మనం చూసుకున్నప్పుడు పౌలు స్పష్టంగా అంటాడు, ఇక్కడ 5 వరాల గురించి, 5 కృపావరాల గురించినటువంటి వివరణ ఇక్కడ అందిస్తున్నాడా? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం ఇక్కడ 5 రకాలైనటువంటి కృపావరాల గురించి చెప్పబడుతుంది. అందులో మొదటిది ప్రవచించేవారు కాదు, భాషలు వారు. మొదటిది భాషలు, 2 ప్రవచనము, 3 జ్ఞానము, 4 విశ్వాసము, 5 దాతృత్వం. అదే ఈ కృపావరాలను కలిగి ఉన్నా సరే ప్రేమ లేని వారు అయితే ఇవన్నీ శూన్యం. గొప్పగా ప్రవచించేవారు, గొప్పగా భాషలు మాట్లాడే వారు ఉంటే సరిపోదు, తగినంత ప్రేమ జీవితంలో ఉండాలి. లేకపోతే అవి నిష్ప్రయోజనం అనే విషయాన్ని తెలియజేస్తుంది. మొదటి లవ్ ఈజ్ ఎసెన్షియల్. మొదటి 2 వచనాల ప్రకారం లవ్ ఈజ్ ఎసెన్షియల్. ప్రేమ అనేది ప్రాముఖ్యమైనది. నీవు మంచిగా భాషలు మాట్లాడే వరం కలిగి ఉండేటి, ప్రవచనాలు చెప్పగలిగే వరాన్ని కలిగి ఉండేటి, దేవుని వాక్యాన్ని గురించేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండేటి, విశ్వాసం కలిగి ఉండేటి, ఇతరులకు నువ్వు సహాయపడగలిగే మంచి వ్యక్తిగా లోకంలో సాక్ష్యం సంపాదించుండేటి. వీటన్నిటి ప్రాముఖ్యమైనది ప్రేమ. ప్రేమ ఉంటేనే మిగిలినవన్నీ కూడా సార్థకంగా ఉండడానికి అవకాశం. ప్రేమ లేకుండా ఇవి సాధ్యము కాదు అనేటువంటి సత్యానికి స్పష్టంగా వాక్యం తెలియజేస్తుంది. చూడండి, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతో నేను మాట్లాడినతో ప్రేమ లేని వాడినైతే ఉపయోగం లేదు. నువ్వు దేవదూతల భాషలు మాట్లాడచ్చు, వివిధ మనుషుల భాషలను మాట్లాడే స్థితిలో కలిగి ఉండొచ్చేమో, కానీ ప్రేమ లేకపోతే ఇవంతా కూడా ప్రపంచించు కృపావరం కలిగి మర్మములను జ్ఞానములు ఎరిగిన వాడవైనను కొండలను పెట్టలేపగలిగిన పరిపూర్ణ విశ్వాసం కలవాడవైనను ప్రేమ లేని వాడవైతే వ్యర్థం. లవ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. అంటే ప్రయారిటీ మన జీవితాలలో ప్రేమకు ప్రయారిటీ, మన ప్రాముఖ్యత ఇవ్వాలి. మొదటి స్థానాన్ని ప్రేమ పొందాలి. నువ్వు బాగా వాక్యం చెప్పగలిగితే ఏంటి, నువ్వు బాగా మాట్లాడగలిగితే, బాగా ప్రార్థన చేయగలిగితే, బాగా పాడగలిగితే ప్రయోజనం. నీలో తగినంత ప్రేమ లేకపోతే ఇవన్నీ ఎంత నిష్ప్రయోజనం. సో లవ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. ఒక విశ్వాస జీవితంలో విశ్వాసం అనేది ఎంత ప్రాముఖ్యమో, ప్రేమ కలిగినటువంటి జీవితం కలిగి ఉండడం కూడా అంతే అవసరం. ఏ సందర్భంలోనైనా, ఏ స్థితిగతుల్లోనైనా, కాలాలు మారినా, స్థితిగతులు మారినా, నీ యొక్క ప్రేమ జీవితంలో ఎంత మాత్రం కూడా నువ్వు మార్పు పొందుకోకూడదు. నీ ప్రేమను నువ్వు ఎంత మాత్రం కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు. కొంతమంది ఉంటారు కదా, కొంతమందిని వాళ్ళ డైరీలో రాసుకుంటారు. ఏమని రాసుకుంటారు? అలాంటి వ్యక్తిని జీవితంలో క్షమించకూడదు, అలాంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఆపదతో మాట్లాడకూడదు. ఇది నాకు విరోధి, శత్రువు అని రాసేసుకుంటాం. నీలో అలా రాసుకున్నాము అంటే నీలో ప్రేమ లేదనే అర్థం. ప్రేమ ఉంటే వాటన్నింటినీ కూడా నీవు చెరిపేయాల్సినటువంటి అవసరత ఎంతైనా కూడా. సో
మానవ జీవితాల్లో, ప్రాముఖ్యంగా క్రైస్తవ విశ్వాస జీవితంలో లవ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యం. నీ ప్రేమ జీవితంలో ఇలాంటి ప్రాముఖ్యత కలిగిన ప్రేమను నీ జీవితంలో కలిగి ఉన్నావా? అదే ప్రేమలో నువ్వు అందరినీ ఒకే రీతిగా ప్రేమించగలుగుతున్నావా? ఒకసారి మనం పరిశీలించుకోవాల్సిన అవసరం. అందరినీ ఒకే రీతిగా ప్రేమించగలిగే ఆ ప్రేమ తత్వాన్ని మనం అవలంబించుకోవాలి. ప్రభు అందరినీ ఒకే రీతిగా ప్రేమించి చివరికి తనను హింసిస్తున్న, బాధిస్తున్నటువంటి వారిని కూడా ఆయన ప్రేమించారు. వారి కొరకు ఆయన ప్రార్థన చేశారు. తండ్రి మీరు ఏమి చేస్తున్నారు తెలియదు కానీ వినలే. ప్రేమ తత్వం ముఖ్యం. ప్రభు బిడ్డలుగా, విశ్వాసులుగా అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రేమలో మన వ్యక్తిగత జీవితాల్లో కలిగి ఉండాల్సిన అవసరం.